రామ. నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా మెంబర్ని. అలాగే మాన్యువల్ స్కావెంజర్స్ విజిలెన్స్ కమిటీలో కూడా నేను మెంబర్గా ఉన్నాను. ఈరోజు మేము ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, పాలకోడేరు మా మేజర్ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి ఇంజేటి మరియమ్మ గారి మీద వివక్ష కొనసాగుతుంది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఆవిడ ఎన్నికైన రోజు నుంచి ఈ విషయం మా దృష్టిలోనే ఉంది. కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాళ్ళు సర్దుకుంటారు కదా అని మేము కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఈవిడ మీద ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే ఉప సర్పంచ్ గారు ఉన్నారో వాళ్ళు కొంతమంది వార్డు మెంబర్లు కలిసి ఒక ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కె రవికుమార్ అనే వ్యక్తి యొక్క ఆగడాల గురించి మాట్లాడడానికి మేము ఇక్కడ ఉన్నాము. రాజ్యాంగం ద్వారా ఒక ఎస్సీ మహిళ ఒక పదవిని చేపట్టినప్పుడు ఆమెకి సహకరించకపోగా ఆమె నిరక్షరాస్యురాలని, ఆమె పరిపాలించడం చేత కదని ఆమెని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాం. ఈ ఇబ్బందులకు గురి చేయడంలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరంటే, ఈ పంచాయతీలో పనిచేసేటటువంటి కృష్ణ అనే వ్యక్తి. అతని పేరు వేరే ఉంది, వెంకట రామరాజు అనే వ్యక్తి అలియాస్ కృష్ణ అనే వ్యక్తి. నేను అగ్రవర్ణానికి చెందినవాడిని, నేను ఒక ఎస్సీ మహిళ, అందులో ఆమె నిరక్షరాస్యురాలు, ఆమె దగ్గర నేను పనిచేయడం అనే ఒక ఉద్దేశంతో అతను విధులకు అటెండ్ అవ్వకుండా ఆ యొక్క విధులకు డుమ్మా కొట్టేసి ఆమెని జీతమేమని వేధించడం. అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ డబ్బులు ఇంట్లో లెక్క పెట్టుకుంటుంటే వారికి తెలియకుండా వారి ఫొటోస్ తీసి అని వాళ్ళు లంచం తీసుకుంటున్నారు సర్పంచ్ గారి భర్త అని వాటిని బ్యాడ్ ప్రాపగాండా చేయడము, ఇలాంటివన్నీ ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అన్ని విషయాలు కలిపి మేము ఆల్రెడీ దీన్ని పోలీసు కేసుగా కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఈవిడ ప్రథమ పౌరురాలు, గ్రామానికి సంబంధించిన ప్రథమ పౌరురాలు. ఈవిడ తీసుకున్న నిర్ణయాలకే ఇక్కడ బాడీ ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్లు వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే తెలియాలి. నిర్ణయాధికారం ఆ కోరంను బట్టి ఉంటుంది, ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. కానీ అలా కాకుండా కొంతమంది వ్యక్తులు కనీసం ఆవిడని సీట్లో కూడా కూర్చొనివ్వకుండా, సీట్ ఇవ్వకుండా. ఇంకొక చిన్న విషయం చెప్పారు ఇక్కడికి వచ్చిన సర్పంచ్ గారు, మా ఇంటి ముందు డ్రైన్ పొంగిపోతుంది. ఆ డ్రైన్ పొంగిపోతుంటే ఆ డ్రైన్ శుభ్రం చేయమంటే కూడా ఇక్కడ ఎవరైతే 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారో, స్కావెంజర్స్ ఉన్నారో వాళ్ళు కనీసం పట్టించుకోలేదు మేడం అన్నది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి. అసలు ఏ కాలంలో ఉన్నాం మనం ఇక్కడ? కనీసం ఆవిడ రెస్పాండ్ అయ్యి ఆ ఏరియాలోనే చేయలేనప్పుడు ఇంకా పంచాయతీలో పారిశుద్ధ్యం కానీ ఇది కానీ ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. అంటే దళితులు రాజ్యాధికారం చేపట్టకూడదనా ఈ అగ్రవర్ణాల వారి ఉద్దేశము? ఒకవేళ చేపట్టినా కానీ వాళ్ళు ఒక బొమ్మలాగా ఉంటే వెనకాల నుండి వాళ్ళు షాడోలాగా వాళ్ళు పంచాయతీని నడిపిస్తూ ఉంటారా? నేర్చుకొని వాళ్ళు మహిళ అయితే తెలియకపోతే ఇలా చెప్పడానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సెక్రటరీ ఉన్నారు, ఒక పరిపాలన విభాగం ఉంది అక్కడ, వాళ్ళు నేర్పుతారు వాళ్ళకి. ఆవిడ ట్రైనింగ్ ఇచ్చింది గవర్నమెంట్, ఎలా పరిపాలించుకోవాలి, ఎలా బిల్స్ రిలీజ్ చేయాలి అనేదంతా వాళ్ళకి ఎన్నికైన తర్వాత ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. వారు కూడా సామర్లకోటలో ట్రైనింగ్ తీసుకున్నారు, 3 రోజులు శిక్షణ తీసుకున్నారు. అంతేగాని ఆవిడని పనిచేసుకోనివ్వకుండా ఆవిడకి వచ్చి ఎవరైతే ఈ ఆడ నాగేశ్వరరావు, ఈ యొక్క ఉప సర్పంచ్ గారు, ఈ కృష్ణ, అలాగే రవికుమార్ అనే వ్యక్తులు ఆఫీసులోకి వచ్చి మీరు రికార్డులు చూపించండి, మీరు ఆడిట్ రిపోర్ట్లు చూపించండి, మీరు లేకపోతే మాకు చూపించకపోతే మీరు 20 లక్షలు మీరు ఫ్రాడ్ చేశారు కాబట్టి మీ యొక్క చెక్ పవర్ రద్దు చేయిస్తాను, లేకపోతే మీ యొక్క పదవిని మేము తొలగించేసేకి ఏర్పాటు చేస్తామని ఈ బెదిరింపు ధోరణి అనేది మంచిది కాదని చెప్తున్నాం. ఈ అన్ని వివరాలు ఒక ఎస్సీ మహిళను కానీ, మహిళ కాదు ఎవరైనా సరే ఎస్సీ వ్యక్తి వైపు చూసి ఒక ఉమ్మి వేసినా కూడా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోకి వస్తుంది. ఏ విషయాల మీద మేము అట్రాసిటీస్ వర్తించేలాగా కేసు పెట్టవచ్చు. కానీ మేము ఎందుకంటే ప్రతిదానికి ఆ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేసుకున్నారని ఒక అపోహ జనాల్లో ఉంది. కాకపోతే మాకు చట్టంలో ఇచ్చినటువంటి అధికారాలను అంటే చట్టంలో ఇచ్చినటువంటి ఆ యొక్క సెక్షన్స్ ఏవైతే వాటి ప్రకారమే మేము పోరాడాలని అనుకున్నాము. ఆ చట్టాన్ని మేము ఎక్కడా కూడా ఉపయోగించుకోలేదు. అది ఆ యొక్క మహిళ అయ్యుండి ఆవిడ ఒక గ్రామ ప్రథమ పౌరురాలు అయ్యుండి ఆమెనే ఇంత వివక్షకు గురి చేస్తున్నప్పుడు ఇంక సామాన్యుల పరిస్థితి ఏముంటుంది? ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నారో ఆ కె రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని ఒక సంస్థ పేరు చెప్పుకుంటున్నారు. ఆర్టీఐ అనేది సమాచార హక్కు చట్టం ప్రతి సామాన్యుడికి అందాలని చెప్పి
ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంతే తప్పితే కనుక దానిలో ఎవ్వరు కూడా ప్రతినిధులు అనేవి ఉండరు. ఈ యొక్క ఆర్టీఐ కమిషన్ అనేది ఒకటి మనకి స్టేట్ లెవెల్లో ఉంటుంది. దాంట్లో కొంతమంది దానికి చైర్మన్లుగా ఉంటారు, కమిషనర్స్ ఉంటారు. ఎక్కడైతే మనం సమాచారం ఒక వ్యక్తి అడిగినప్పుడు ఆ సమాచారాన్ని సర్టెన్ డేస్లో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ చట్టం ప్రకారం. ఆ ప్రకారం ఇవ్వనప్పుడు ఆ కమిషన్ మనం ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్న కన్సర్న్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకొని వారికి జరిమానా కూడా విధించి వాళ్ళ ఉద్యోగాలు కూడా సస్పెండ్ చేయించడానికి అక్కడ చట్టం పనిచేస్తుంది. ఈ ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది ఒక అండర్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న ఒక ఎన్జిఓ, స్వచ్ఛంద సంస్థలతో సమానం ఇవి. ఈ ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని ఎవరిని బెదిరించడానికి లేదండి. ఎందుకంటే అతను కనుక నిజంగా ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ అతన్ని ఆర్టీఐ ప్రభుత్వం కనుక ఇక్కడ నియమిస్తే అతను తీసుకొచ్చి మాకు ఐడి కార్డు చూపించమనండి. అతనికి మేము రికార్డులు చూపించడానికి మేము సహకరిస్తాము. అతను పదవి ఆవిడ చెక్ పవర్ రద్దు చేసే అధికారము వాళ్ళకి కానీ వార్డు మెంబర్లకు కానీ లేదు. ఒక వ్యవస్థ ఉంది, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో వీళ్ళు చెక్ పవర్ రద్దు చేసినప్పుడు, ఏదన్నా దుర్వినియోగం చేసినప్పుడు వీళ్ళు పదవిలో ఉన్న పదవి అయిపోయినా కూడా దానికి సంబంధించి మళ్ళీ ఆ యొక్క బడ్జెట్ ఎంతైతే వాడారో ఆ డబ్బును మళ్ళీ రికవరీ చేస్తుంది గవర్నమెంట్. వ్యవస్థ అంటూ ఒకటి ఉంది. అంతేగాని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వచ్చేసి ఇక్కడ దౌర్జన్యాలు చేసేస్తే రికార్డులు చూపించడం అంటే జరగదు. కాబట్టి ఇది నేను చెప్తున్నాను, ఎవరైతే వ్యక్తులు ఆ సర్పంచ్ గారిని బెదిరిస్తున్నారో వారికి ఇది నా హెచ్చరిక అనుకుంటారో, లేకపోతే ఇది నా విన్నపం అనుకుంటారో, సైలెంట్లో పెట్టండి, విన్నపం అనుకుంటారో, ఒక మహిళ, దళిత మహిళ సర్పంచ్ దగ్గరికి వస్తే టచ్ చేస్తే ఏమవుతుంది అనేది చూడాలి అని అనుకుంటే కనుక మీరు ఆవిడని టచ్ చేయండి. మీరు సోషల్ మీడియాలో మీకు ఒక పేపర్ ఉందని చెప్పి మీరు ఒక పేపర్లో న్యూస్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. మీ పేపర్ అథెంటికేటెడా, మీ పేపర్కి ఆర్ఎన్ఐ నెంబర్ వచ్చిందా, అవన్నీ మీరు తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఇక్కడ ఉంది. మీరు తీసుకురండి. మేము బహిరంగంగా ఇక్కడ చర్చకు వస్తాం. మేము ఎవరైతే ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురమ్మనండి. మాకున్న వెసులుబాట్లు ఏంటో మేము చూపించి మాట్లాడతాం. అంతేగాని ఇట్లాంటి బ్యాడ్ ప్రాపగండా చేసి ఎవరైతే అవినీతికి కానీ లేదంటే విధులు సరిగా చెయ్యని వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ ఒక దళిత మహిళ మీద ఇలాంటి వివక్షత దిగితే మాత్రం వాళ్ళు ఉప సర్పంచ్ అయినా ఇంకొకరైనా కానీ ఉపేక్షించేది లేదని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.